కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం ప్రపంచ స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేసే ఏదైతే వ్యాక్సిన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఒక హబ్గా, ఒక వ్యాక్సిన్ క్యాపిటల్ ఇక్కడ ఉండాలి. ఎలాగైతే డిఫెన్స్ కారిడార్ కోసం ప్రయత్నం చేసినామో, ఎలాగైతే మొబిలిటీ క్యాపిటల్ హైదరాబాద్లో కావాలని ఈవీ కంపెనీస్ని ఇక్కడ ఆహ్వానించినామో, అలాగే ఫార్మా హబ్ కూడా ఇక్కడ కావాలి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి సుమారు 13,980 ఎకరాలను భూసేకరణ పూర్తి చేయడం జరిగింది. దాన్ని అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, అడుగడుగున ఫార్మాసిటీని రద్దు చేస్తాం. ఇవాళ మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇగోండి కాంగ్రెస్ గెలిస్తే ఫార్మాసిటీ రద్దు, న్యూస్ పేపర్లు వచ్చినాయి ఇవన్నీ. ఫార్మాసిటీపై కేంద్రంతో మాట్లాడతా దాన్ని మళ్ళా పునరాలోచన చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలని, ఎందుకంటే పర్మిషన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అయితే ఇనిషియల్గా వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలు చెప్పి అవన్నీ కూడా మోసాలు చేసి గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు ఇవన్నీ చెప్పారు, ఫార్మాసిటీ రద్దని చెప్పారు. తర్వాత కోర్టు ముంగట వచ్చింది ఈ అంశం. కానీ కోర్టు దగ్గర అబద్ధం చెప్పలేరు కదా, లేదు మేము ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు, క్లస్టర్స్ తీసుకొని వస్తాము అని చెప్పారు. ఫార్మాసిటీ రద్దు చేయనప్పుడు మరి ఈ భూములను నంబర్ 1 మీరు ఫార్మాసిటీకి ఉపయోగించాలి, లేదంటే మళ్ళా తిరిగి రైతులకన్నా ఇవ్వాలి. కానీ మీరేం చేస్తున్నారు, ఫ్యూచర్ సిటీ పేరు మీద ఫార్మాసిటీ, అక్కడ ఫార్మాసిటీని నిర్మాణం చేయాలి, కానీ రియల్ ఎస్టేట్ అక్కడనే. మీరు అంటున్న హెచ్ఐఎల్టీపీలో కాలుష్యం అని చెప్తున్న ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లపల్లి, మౌలాలి, నాచారం, జీడిమెట్ల, ఇట్లా ఎన్నో కూడా 22 ఐడెంటిఫై చేశారు మీరే. ఇవన్నిటిని కూడా తరలిస్తామని చెప్తున్నారు. తరలిస్తే కాలుష్యం అంతా కూడా తరలించినట్టేనా? పోనీ అక్కడ గ్రీన్ ఇండస్ట్రీ కావడానికి ఏమన్నా ఫెసిలిటీస్ ఇవాళ వరకు నిర్మాణం చేసిర్రా? అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు కాలేదు. ఇండస్ట్రీలు అక్కడికే వస్తాయంట, స్కిల్ యూనివర్సిటీస్ అక్కడికే వస్తాయంట, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ అక్కడికే వస్తాయంట, స్టేడియంలు అక్కడికే వస్తాయంట, వాంతారా జూ పార్క్ అక్కడికే వస్తుందంట, ఫిలిం సిటీ సల్మాన్ ఖాన్ గారి, అజయ్ దేవ్గన్ గారి ఫిలిం సిటీ అక్కడికే వస్తాయంట, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, రియల్ ఎస్టేట్ కూడా అక్కడికే వస్తుందంట. అన్నీ ఒక చోట ఎట్లా వస్తాయి? ఫార్మాసిటీ కోసము అనుకున్న ఇయర్ మార్క్ చేసిన ల్యాండ్స్లో మీరు ఇవాళ అన్నీ వస్తాయనంటే నిజంగా పెట్టుబడిదారులు కూడా ఆలోచిస్తున్నారు, ఏంది ఇది ఇంత పెద్ద కన్ఫ్యూజన్, కనీసం ఏమైనా దిమాకున్నదా వీళ్ళకి, ఏం చేస్తున్నారు వీళ్ళు అని. ఇలా ఒక క్లారిటీ లేని ఆలోచనతోని ఇది చేశారు. వాంతారా పార్క్తోని మీరు ఎన్నో ఎకరాలు, 1000 ఎకరాలని అనుకుంటున్నారు మీరు, కొత్త జూ పార్కు మొత్తం అది వాళ్ళకి అప్పచెప్పడానికి. అంబానీ గారు, రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తేనేమో అంబానీ అదానిని తిట్టబట్టే భూములు వీళ్ళకే ఇస్తారా, మొత్తం వీళ్ళ చేతిలోనే పెడతారా, మోనోపలి ఎయిర్పోర్ట్లు వీళ్ళకేనా, పోర్ట్లు వీళ్ళకేనా, మైనింగ్లు వీళ్ళకేనా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తారు. ఇవ్వండి జయరాం రమేష్ గారు, జాతీయ కీలక నాయకుడు, వారి ట్వీట్ ఇది వాంతారా మీద, వాంతారాను అపోజ్ చేస్తూ, అగ్రిమెంట్ని అపోజ్ చేస్తూ ఏమన్నారంటే, సచ్ అన్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ సచ్ అ హష్ హష్ మేనర్ రేజెస్ మెనీ క్వశ్చన్స్ దట్ నీడ్ టు బి క్లారిఫైడ్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ మేనర్. జూస్, నేషనల్ పార్క్స్, tiger and other reserves and sanctuaries are all public services and must never be privatized in any form. ప్రైవేట్ వ్యక్తులు జూ పార్కులు, ఫారెస్ట్లు ఇవన్నీ నడపొద్దు, నేషనల్ పార్క్స్ నడపొద్దు, కేవలం ప్రభుత్వాలే నడపాలని మీ జయరాం రమేష్ గారు అంటున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారిని, జయరాం రమేష్ గారిని అడుగుతున్నాం మేము, కళ్ళకు గంతలు కట్టుకున్నారా మీరు? లేదు మీకు మళ్ళా మా కంటి వెలుగు స్కీమ్ వస్తే మళ్ళా మీకు కళ్ళద్దాలు ఇమ్మంటారా? తెలంగాణలో ఏమవుతుందో చూస్తున్నారా లేదా? రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని అంబానీ అదాని అని అంటున్నాడు? సూటిగా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. హీఈస్ అన్ హిపోక్రెట్. రాహుల్ గాంధీ ఈజ్ అ డబుల్ స్టాండర్డ్ పర్సన్. నీ ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చొని కరణ్ అదానీని పక్కన పెట్టుకొని ఆయనతో పాటు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం, మేము భూములు ఇస్తున్నాం, మేము దామన్నపేటలో వద్దంటున్నా, అక్కడ గ్రామస్తులు వద్దంటున్నా మేము సిమెంట్ ప్లాంట్కి ల్యాండ్ ఇస్తున్నాము
అని మీరు చెప్పండి రాహుల్ గాంధీ గారికి. రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. ఢిల్లీలో కూర్చొని వాంతారా తప్పు, అంబానీ తప్పు, అదానీ తప్పు అని ఉట్టి ఢిల్లీలో మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకేమో ఈ గోస, రేవంత్ రెడ్డి ఈ అంబానీ అదానీలకు ఇవి అప్పచెప్తుంటే. ఒకవైపు ఫార్మాసిటీ కోసము కేసీఆర్ గారి ప్రభుత్వం భూసేకరణ చేసి ఫార్మా కంపెనీస్ ఇక్కడికి రావాలి, ఫార్మా పెట్టుబడులు పెట్టాలంటే మీ అయోమయంతో మీరు తెలంగాణ రైజింగ్ అంటున్నారు. ఆ పేరు మంచిదే, కానీ చిత్తశుద్ధి ఎందుకు లేదంటే ఇవాళ ఇక్కడున్న కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కాకుండా వెళ్ళిపోతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ కష్టపడి కేసీఆర్ గారి ప్రభుత్వం ఫాక్స్కాన్ ఇక్కడికి తీసుకొని వస్తే ఆ ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ మీ టైంలో మీరు చేయలేకపోయినరు. అది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. సెమీ కండక్టర్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మెట్రో ఫేజ్ 2 ఫండ్స్ కోసం అడగలేకపోయినరు. కీన్స్ వెళ్ళిపోయింది, కార్నింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా 2 రోజుల క్రితం నీ తెలంగాణ రైజింగ్ నడుస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడులు ఫార్మా కంపెనీ సిగాచి అండ్ విరూపాక్ష కర్నూలుకి వెళ్ళిపోయింది. మరి ఎందుకు మరి మీరు ఇంత 150 కోట్లు పెట్టి సమిట్ల పేరు మీద ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఇక్కడ ఉన్న పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికా? డికే శివకుమార్ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ చిన్న రాష్ట్రం, మా కర్ణాటక కంటే మా బెంగళూరు ఇంకెక్కువ చేస్తుంది అని వచ్చి బెంగళూరు మార్కెటింగ్ చేసిపోతున్నారు. మరి ఇక్కడనేమో నష్టం జరుగుతున్నది. మేమేమో పెట్టుబడులను ఉద్యోగాల కోసం ఈ ఫార్మాసిటీ వచ్చుంటే అయ్యుంటే పూర్తి అయ్యుంటే 5 లక్షల ఉద్యోగాలని అనుకున్నాం. కానీ మీరు ఉద్యోగాలు కాదు, కేవలం బోగస్ ప్రకటనలు. ఇవాళ గ్లోబల్ సమిట్ పేరిట మీరు ఏదైతే ఇవాళ ప్రకటనలు చేసిర్రో ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ 3,000 కోట్ల పెట్టుబడిని వీళ్ళు ప్రకటించారు. 3,000 కోట్లు. ఆ కంపెనీ ఇప్పుడు డిసెంబర్ కదా, 9 డిసెంబర్న వీళ్ళ రైజింగ్ జరిగితే కరెక్ట్గా 9 సెప్టెంబర్ నాడు ఈ కంపెనీ మొదలైంది. 9 సెప్టెంబర్ నాడు మొదలైన ఈ కంపెనీ 9 డిసెంబర్ కల్లా 3,000 కోట్లు చేసిందంట. అది కూడా ఎంత పెట్టుబడితోని? పేడప్ క్యాపిటల్ ₹1,00,000. ₹1,00,000తోని 9 సెప్టెంబర్ నాడు మొదలైన కంపెనీ 9 డిసెంబర్ వరకు 3,000 కోట్లు సంపాదించేసిందా? అయితే ఇది మేము ఎత్తగానే రాజన్న సిరిసిల్ల నుంచి జిల్లా నుంచి ఒకరు మాకు మెసేజ్ పెట్టారు. ఈ కంపెనీ మాకు 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నది, అప్పు ఉన్నది, 3 లక్షల రూపాయలే మాకు అప్పు ఇవ్వలేదు, ఈ 3,000 కోట్ల పెట్టుబడి పెడుతుండా